మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఢిల్లీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీరు మంచిగా శ్రద్ధగా చదువుకుంటే మంచిది. గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు, నెహ్రూ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, మహాత్మా గాంధీ త్యాగం, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్ లాంటి ఎందరో మహానుభావులు, ఉక్కుమయ్య లాంటి ఇందిరాగాంధీ, దేశంలో కాదు యావత్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ, వారి చరిత్రలు చదువుకుంటే మంచిది. మీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే సినిమా డైలాగ్ చెప్పినంత సునాయాసం కాదు. పవన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశం వేరుగా చూడలేం. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ నాయకులు. గుండు సూది కూడా తయారు కానటువంటి భారతదేశం ఇలా రాకెట్లు ప్రయోగిస్తా ఉంది. మీ నాయకుడు మోడీ గారు రాకెట్ల ముందు నిలబడి పోజులు ఇస్తున్నారంటే అది ఇందిరాగాంధీకి ఒక గొప్పతనం. అందుకే మీరందరూ చరిత్ర చదువుకోవాలి. చరిత్ర చదువుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏంటో, ఢిల్లీ ఏంటో తెలుస్తుంది. ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది, ఎన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేలిందో అది కూడా చదువుకోవాలి. మీరు చదువుకుని మాట్లాడితే మంచిదనే మాట